కోట శ్రీనివాసరావు గారి గురించి, ఆయన యాక్టింగ్, ఆయన తెలుగు సినిమాకి చేసిన ఆయన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి కూడా నాది కాదు. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి అతను. నేనంటే చాలా ఇష్టపడేవాడు, నేను కూడా అట్లానే ఇష్టపడేవాడు ఆయన. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చలేం. పర్సనల్ లాస్ పడి ఆయన ఆత్మహత్య శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చక్కగా మాట్లాడారు. అలా ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారు కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి భగవంతుడిని. ఆయన ఎప్పుడూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ తరంలో ఉండేవాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు, జరగదు. ఎంతటి విలక్షణ నటుడో మనందరికీ తెలిసిందే. కానీ తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది ఆయన ఇది. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అతను నటించలేకపోవటం. నేను ఈ మధ్యనే ఒకసారి వచ్చి కలిసినప్పుడు తను బాధ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే నేను మనుషుల్లో తిరుగుతూ ఉంటే నాకుండే ఎనర్జీ వేరు, నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకుండే డిస్కంఫర్ట్ అనేది. ఏదేమైనప్పటికీ ఒక మహోన్నత వ్యక్తి, గొప్ప నటుడు, నాకు చాలా ఆప్తుడు. అంటే నా సినిమాలకి డబ్బులు లేకుండా కూడా పనిచేసిన నటుడు ఆయన. అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినటువంటి నటుడు. ఇలాంటి మహత్తరమైన వ్యక్తి, నటుడు నిర్మాతలకు దొరకడు. నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున చల్లగా ఉండాలని